పక్షి న్యూస్ నల్లపాడు పిఎస్ నుంచి అంబటిని తరలిస్తున్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. నిన్నటి నుంచి నల్లపాడు పిఎస్ లోనే ఉన్నారు అంబటి రాంబాబు. ప్రస్తుతం నల్లపాడు పిఎస్ నుంచి జీజీహెచ్ కి తరలిస్తున్నారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద నల్లపాడు పిఎస్ దగ్గర నుండి దృశ్యాలు చూస్తున్నాము. నల్లపాడు పిఎస్ నిన్న సాయంత్రం నుండే నల్లపాడు పిఎస్ దగ్గరే ఉన్నారు అంబటి. ప్రస్తుతం అంబటిని నల్లపాడు పిఎస్ నుండి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. టీవీ9 స్క్రీన్ మీద లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు అక్కడి నుండి సెకండ్ బాక్స్ లో మనం చూసినట్లయితే ఈ వెహికల్స్ లోనే అంబటిని ఇటు జీజీహెచ్ కి తరలిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని జీజీహెచ్ హాస్పిటల్ కి తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ప్రస్తుతం నల్లపాడు పిఎస్ నుంచి తీవ్ర ఉద్రిక్తతలు పూర్తిగా నాటకీయ పరిణామాల నడుమున అంబటి రాంబాబును ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఆయన నేరుగా తీసుకొచ్చి గుంటూరులో ఉన్నటువంటి స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతూ ఉన్నారు. నాటకీయ పరిణామాల నడుమున నిన్న అంబటి రాంబాబు అరెస్టు జరిగింది. అనుచిత వ్యాఖ్యల కేసులో అసభ్య పదజాలం పేరుతో దూషించడం లాంటి ఆ కేసుల్లో సెక్షన్ల కింద అంబటి రాంబాబు నిన్న నల్లపాడు పోలీసులు అదుపులో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే నిన్నటి నుంచి కూడా పోలీసుల వలయంలోనే ఉన్నారు. అయితే నిన్న కూడా నాటకీయ పరిణామాల నడుమున ఆయన్ను అరెస్ట్ చేశారు. పూర్తిగా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు దాడులకు దిగటం, ఆయన అరెస్టు సమయంలో సైతం కోడిగుడ్లు రాళ్ళు టమాటాలు విసరటం, కర్రలతో దాడి చేయడం లాంటి ఘటనలు చూసాం. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని భావించిన పోలీసులు మరోవైపు హైకోర్టు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ప్రస్తుతం స్టోన్ గార్డులు ఏర్పాటు చేసుకొని భారీ బందోబస్తు నడుమున ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఒకవైపు హైకోర్టులో సైతం ఆయన సతీమణి విజయలక్ష్మి హౌస్ మోషన్ పిటిషన్ నిన్న దాఖలు చేశారు. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి, పూర్తిగా నిన్న లా అండ్ ఆర్డర్ విఫలమైంది, తమకు భద్రత కల్పించడం పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా ఈ కేసులో ప్రస్తుతం అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం తీసుకొచ్చి కోర్టులో అయితే హాజరుపరచబోతున్నారు.